సమర్థ రామదాస విజయం అధ్యాయం 19 రెండవ భాగం పార్ట్ 2. శివాజీకి నామోపదేశం. శ్రీ సమర్థులు కళ్యాణ్ వైపు సాలోచనగా చూడగా అతడును అంగీకరించండి స్వామి అన్నట్లు సమర్థించాడు. సరే కానీయమన్నారు శ్రీ స్వామి. కళ్యాణ్తో మంత్రదీక్ష ఇచ్చుటకు కొన్ని వస్తువులు కావాలి కదా, అంటే సిద్ధం చేయించు అన్నారు. శివాజీ తనతో కూడా వచ్చి అల్లంత దూరంలో ఉన్న తన పరివారం చేత పూజకు కావలసిన సామాగ్రి, దీక్షా ప్రదానానికి నూతన వస్త్రాలు అన్నీ తెప్పించాడు. కళ్యాణ్ నేతృత్వంలో శివాజీ నదిలో స్నానమాచరించి నూతన వస్త్రాలు ఇచ్చాడు. కళ్యాణ్ శ్రీరామచంద్రుల వారికి పూజ చేశాడు. శ్రీ సమర్థుల వారు ఒక చెట్టు క్రింద ఆసీనులైనారు. శివాజీ తన కోరిక మన్నించి గురుదేవులు మంత్రదీక్షనిచ్చుట తన పూర్వ జన్మ పుణ్యముల ఫలితమేనని భావించి ఇచ్చిన కొద్దీ ఆయన మనసు ఆనందంతో నిండిపోయింది. శ్రీ సమర్థుల సముఖానికి వచ్చి సవినయంగా నిలబడగానే ఎందుకో తనకు తెలియకుండానే శరీరం గడగడ వణుకుతూ ఉన్నది. ఎంత ఆపుకుందామన్నా ఆగడం లేదు. ఎన్నో యుద్ధాలు నిర్భయంగా చేసిన తనకు ఈ వణుకేమిటో బోధపడడం లేదు. గురుదేవులు చాలా ఉగ్రంగానూ గంభీరంగానూ ఉన్నట్లు తోచారు. శివాజీ వంక చూచి సన్నిధిలో కూర్చోమని సంజ్ఞ చేశారు. అలాగే వణికే శరీరంతోనే వారి వద్ద క్రింద కూర్చున్నాడు. శ్రీ సమర్థులు తమ పాదాలను క్రిందకు పెట్టారు. ఆ పాదాలను గట్టిగా పట్టుకుని గురిని చూపులతో చూపు కలిపి కొన్ని క్షణాలు అలాగే ఉండగా ఆ వణుకు తగ్గిపోయింది. కళ్యాణ్ వంక శ్రీ స్వామివారు చూచి సైగ చేయగా దివాకర్ భట్ మంత్రాలు పఠిస్తూ ఉండగా శివాజీ చేత యథావిధిగా గురుపాదాలకు పూజ చేయించినాడు కళ్యాణ్. ఇంతలో అక్కాబాయి కూడా అక్కడకు వచ్చి చేరినారు. పూజానంతరం కళ్యాణ్కు, ఉద్ధవ్కు, అక్కాబాయికి శివాజీని పాదాభివందనం చేయమన్నారు. శివాజీ లేచి గురువులు చెప్పినట్లు వారు ముగ్గురికి నమస్కరించాడు. తర్వాత శ్రీ సమర్థులు శివాజీ తమ బాహువుల్లోకి తీసుకుని హృదయానికి హత్తుకొని అతని చెవిలో మంత్రోపదేశం చేశారు. తిరిగి పాద నమస్కారం చేయించుకొని దిగ్విజయీ భవ అని ఆశీస్సులిచ్చి తదుపరి కూర్చుండ చేసి అందరికీ కలిపి తత్వబోధ చేశారు. లఘుబోధ. ముముక్షు అయిన వానికి ఆత్మ, అనాత్మ, వివేకం చాలా ముఖ్యమన్నారు. ఆత్మజ్ఞానం, తత్వజ్ఞానముల కొరకు విచారణ చాలా అవసరమని తెలిపారు. దానినే లఘుబోధగా దాసబోధ గ్రంథమందు కూడా ఉదహరించినారు. దాని సారాంశం ఇట్లున్నది: పంచమహాభూతములనేవి భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం అని 5 ఉన్నాయి. వాటి కలయికలతోనే ఈ సృష్టి మొత్తం ఏర్పడింది. సృష్టికి ముందు ఏర్పడినాయి కావున అవి శాశ్వతంగా అనిపిస్తాయి, కానీ శాశ్వతం కాదు. భూమి ఏర్పడి అనేక లక్షల సంవత్సరాలైంది. దానిలో ఎన్నో మార్పులు వచ్చినాయి. అగ్నిపర్వతాలు బ్రద్దలగుట ద్వారాను, భూకంపాలొచ్చినప్పుడు మెరకపల్లాలు తారుమారయి, కొండలుండే చోట లోయలు, పల్లమున్న చోట కొండలు ఇలా మార్పు చెందుతుంది. నీరు కూడా భూమిపై పారేటప్పుడు ఒకే విధంగా కాక ఎక్కడ పల్లముంటే అక్కడకు పోతుంది. నీరు సూర్యరశ్మికి ఆవిరి రూపం ధరించి మళ్ళీ వర్ష రూపంగా కురిసి వేడి తగులగానే మళ్ళీ మేఘంగా మారుతుంది. ఇక అగ్ని, ఇది ఒక విధంగా సూర్యుని నుండి మనకు వచ్చే ప్రకాశం. దీని యందు మార్పులు సహజం. ఇక వాయువు 4వది. అది చలికాలంలో వద్దనిపిస్తుంది, వేసవిలో కావాలనిపిస్తుంది, కానీ అది ఎప్పుడూ మన ఇష్టానికి రాదు. ఇక ఆకాశం 5వ మహాభూతం. అది కంటికి కనిపించదు, కానీ శబ్ద ప్రధానమైనది. ఆకాశమున్నదని నిరూపణ శబ్దము ద్వారా జరుగును. ఇవన్నీ ప్రళయం వచ్చినప్పుడు నశించిపోయేవే. ఈ సృష్టిలోని జీవజంతువులన్నింటి శరీరములు ఈ పంచభూతముల కలయికతోనే ఏర్పడినవి. జీవితం ముగియగానే పంచభూతములలోనే కలిసిపోవును. ఈ విధంగా మార్పులు, వికారాలు కలిగి పుట్టుచు చచ్చుచు ఉండే వాటినే అశాశ్వతములు అంటారు. ఇవి మారుచున్నా ఏ వికారములు లేకుండా నిత్యమై సత్యమై ఉన్న వస్తువే వీటన్నింటికి మూలాధారమై ఉన్నది. దానికి మార్పులుండవు. అది త్రికాల బాధ్యము. అదే ఆత్మవస్తువు.
మానవ శరీరాలు పుట్టి పెరిగి తిరిగి నశిస్తాయి కదా. పెరిగేటప్పుడు తరిగేటప్పుడు అనేక మార్పులకు లోనవుతాయి. ఇన్ని మార్పులు శరీరం పొందుతున్నా ఆత్మ ఏ మార్పును పొందదు, పెరుగదు, తరుగదు. దీనిని తెలుసుకొనుట ద్వారా ఆనందం కలుగుతుంది. అది నిత్యమైనదని తెలియుటకే, ఆ భావనలను స్థిరపరచుకొనుటకే ఈ వివిధ సాధనలు ఉపకరిస్తాయి. ఆ సాధనలలోని అంగంలే సత్సంగత్యము, గురుసేవ, నిరంతర హరినామ స్మరణము. ఇవన్నీ ఒకదానికొకటి పూరకాలుగా ఉంటాయి. భగవత్ కృపకు గురుకృప తోడైతే ఆత్మ సాక్షాత్కారం కలుగుతుంది. ఆ పైన జన్మ లేదు, మృత్యువు లేదు. అటువంటప్పుడు సుఖము దుఃఖము ఎలా ఉంటాయి? అంతా ఒకటే నిత్య సత్య నిర్మల నిరాకార పరబ్రహ్మతత్వము. ఎటు చూచినా కనిపించేదంతా బ్రహ్మతత్వమే. దృష్టిని జ్ఞానమయం చేస్తే అంతా బ్రహ్మమయమే. అప్పుడు నేను వేరు, జగత్తు వేరు కాదు. ఏకమేవ అద్వితీయ బ్రహ్మ అనుభూతమగును. ఆత్మతత్వము అనుభూతమైన పిదప ఈ పాంచభౌతిక దేహము అనిత్యమని రూఢి అయి దీనిపై మోహము నశించును. జీవునకు ఇటువంటి అత్యుత్తమ స్థితిని పొందటానికి ఈ దేహము అను ఉపాధి చాలా అవసరం. ఆత్మ యొక్క దివ్య స్థితిని అనుభూతమునర్చుకున్న వానికి, దివ్యాత్మ స్వరూపునికి ఆ స్థితిని అందించడానికి అనుకూలించిన ఈ శరీరం కూడా దివ్యతను సంతరించుకొనుచున్నది. కావున మానవుడు దివ్య భావనల చేత దివ్య మానవుడై దైవత్వమును పొంది లోక కళ్యాణకారకుడు కావలెను. ఈ స్థితిని ఎవరు పొందెదరో వారినే శ్రేష్ఠ పురుషులు, సమర్థులు, పురుషోత్తములు, మహాత్ములు అని అంటారు అని శ్రీ సమర్థులు వచించుచుండగానే శివాజీకి సమాధి స్థితి కలిగినది. ఉత్తముడైన శిష్యుడు అంటూ ప్రసన్నులై శివాజీ తలపై నుండి వెన్ను మీదుగా తమ చేత్తో నిమిరి ఇదే నిజానంద స్థితి అన్నారు. అంతటితో అతనికి బాహ్య స్థితిని ప్రసాదించారు. సద్గురుని ఆశీస్సులు. తదుపరి శివాజీ ఆత్మసమర్పణ చేసుకున్నాను. నాకు రాజ్యకాంక్ష లేదని వ్యక్తీకరిస్తూ ఉండగా శ్రీ సమర్థుల వారు, నీకిప్పటి వరకు కావలసినవన్నీ ఉన్నాయి. గురూపదేశం లేదని వైరాగ్యం పొందినావు. ఇప్పుడు అది కూడా లభించినది. ఇంకేమి కొరతయున్నది? నీ వలన దేశమంతటను శాంతి సుఖములు లభించవలెనని శ్రీరామ ఆజ్ఞ. ఇది అనులంఘనీయము. వెళ్ళుము. మా అండదండలతో విజృంభించి యవనుల పీచ మడంచుము. విజయోస్తు, దిగ్విజయోస్తు, జయ జయ రఘువీర సమర్థ అని దీవించి శిష్యులందరితో చాఫల్ పొమ్మన్నారు. శ్రీ సమర్థులు కళ్యాణ్ శివాజీకి శ్రీరాముని ప్రార్థించి ఆశీస్సులనిప్పించు అంటూ ఆజ్ఞ చేశారు. శివాజీని రమ్మని ఆహ్వానించి శ్రీ సమర్థుల శిష్యులందరూ చాఫల్ మఠానికి బయలుదేరినారు. శివాజీ మరియు వారి అనుయాయును గుర్రాలపైన వచ్చారు. అంతకు ముందే శ్రీ సమర్థులకు గురుదక్షిణగా సమర్పించబడిన వజ్రాలు, రత్న మాణిక్యాలన్నీ జయ జయ రఘువీర సమర్థ అంటూ ఆయన ఆ అడవిలో 4 చెరగులా విసిరేశారు. శివాజీకి ప్రసాదంగా గుప్పెడు మట్టి, గుప్పెడు రాళ్ళు, గుర్రపు లాడాను ఇచ్చారు. వారి ఆంతర్యం ఏమిటో తిన్నగా అర్థం కాలేదు. ఇంటికి వెళ్లి తల్లిని అడగాలని నిశ్చయించుకున్నాడు రాజు. మఠంలో 3 రోజులు ఉండమన్నారు. అందుకని తనతో వచ్చిన 10 మందిలో 4 మాత్రం ఉండమని మిగిలిన వారిని రాజ్యానికి పొమ్మని పంపివేశాడు. అందరూ మఠంలోనికి వచ్చిన తదుపరి శ్రీరాముల వారి ముందు నిలబడి కళ్యాణ్, దివాకర్ భట్టు, శివాజీ, ఆయన స్నేహితులు అందరూ చేతులు జోడించి దేవాదిదేవ, దివ్య ప్రభవ, దీనదయాళ, ధర్మస్వరూప, తమ సన్నిధిలో నిలిచి ధర్మ సంరక్షణ కార్య దీక్షా దక్షుడైన శివాజీ గురుని ఆశీస్సులకు తోడుగా తమ ఆశీస్సులను అనుగ్రహమును కోరి ప్రార్థిస్తున్నారు. శ్రీ సమర్థుల ఆశీస్సులు లభించాయి. తమ కరుణామయ దృష్టిని ప్రసరింపజేసి కాపాడ ప్రార్థన అంటూ కళ్ళు మూసుకున్నాడు. 2 నిమిషాలు గడిచేసరికి శ్రీరాముని కిరీటానికి అలంకరించిన మల్లెపూలమాల జారి శ్రీరాముల వారి పాదాల వద్ద పడింది.
దానినే ప్రసాదంగా తీసుకుని కళ్ళకద్దుకుని ఆనందంతో శివాజీ కిరీటానికి అలంకరించాడు కళ్యాణ్. అది మరుక్షణంలో ముత్యాలమాలగా మారింది. దానిని ఎల్లప్పుడూ శివాజీ తన కిరీటానికి ధరించియే ఉండేవారు. రెండవ నాడు ఉదయం శ్రీ సమర్థులు మఠానికి వచ్చారు. శ్రీరాములకు పూజ భజన అన్నీ చేసి నైవేద్యం సమర్పించినారు. అందరూ పంక్తి భోజనం చేస్తుంటే శ్రీ సమర్థులు చలోక్తులతో అందరినీ నవ్వించారు. మహారాజు గారు వచ్చిన సందర్భంలోనైనా మంచి పిండి వంటలు చేయాలిగా అక్కాబాయి. ఎప్పుడూ మఠంలో మామూలుగా పెట్టే రొట్టెలేనా? ఏమైనా ప్రత్యేకతలున్నాయా? కళ్యాణ్, నీవు సిగ్గుపడకుండా లాగించరా? దివాకర్ అంత తక్కువ తింటే ఎలా? అబ్బాయిలు భోజనం వద్ద మొగమాట పడితే తర్వాత బాధపడాల్సి వస్తుంది అంటుంటే, అక్కాబాయి భక్ష్యాలు చేశాను స్వామి, తమరి చేతి మీదుగా వడ్డించండంటూ తెచ్చి బుట్ట గురువుగారి ముందు పెట్టింది. మా అక్కాబాయి మంచి తల్లి, నీవే వడ్డించమ్మా నీ చేత్తో అని తాకి ఆమెకి ఇచ్చేశారు. ఎంతమందికి ఎన్ని వడ్డించినా అవి తరగనే లేదు. రాజుగారికి ఆయన స్నేహితులకు కూడా ఆశ్చర్యం అనిపించింది. శివాజీ అనుచరులకు ధర్మబోధ. తర్వాత అందర్నీ కూర్చుండ చేసి తాంబూలం వేసుకోమన్నారు. శివాజీ స్వయంగా తాంబూలం శ్రీ సమర్థులకు ఇవ్వగా అందుకొని వేసుకున్నారు. మిగిలిన వారెవ్వరూ వేసుకోలేదు. అందరికీ ధర్మబోధ చేశారు. రాజు వద్ద అంగరక్షకులుగా ఉండేవారు చాలా అప్రమత్తంగా ఉండాలి. ఏ దిక్కు నుండి ఏమి ఆపద వస్తుందోనని గమనించుకుంటూ ఉండాలి. నూతనంగా సేవకులను ఎంచుకున్నప్పుడు రాజుకు సరి అయిన వివరణలు, ఆ వ్యక్తి గురించి సేకరించిన 100 పాళ్ళు నమ్మకం ఉంటేనే తీసుకోవాలి. న్యాయ విచారణ చేసే సమయంలో నిష్కర్షగా నిజాన్ని వెలికి తీసి నేరస్తునికి శిక్ష విధించాలి. నిరపరాధికి శిక్ష విధిస్తే భగవంతుడి దృష్టిలో రాజు దోషి అవుతాడు. ధర్మమునకు కత్తికి వలె 2 వైపులా పదునుంటుంది. మనం ఎదుటివారికి హాని కలిగిస్తే అది మనకు హాని కలిగిస్తుంది. అయినా మన శివాజీ జిజియామాత శిక్షణలో పెరిగినాడు. భవానీమాత ఆశీస్సులు, శ్రీరాముని అనుగ్రహం పొంది ఉన్నాడు. విజయ పరంపరలు వరిస్తాయి. మీరందరూ తగు జాగరూకతతో మెలుగుచూ అధర్మాన్ని ఎదిరించి దీనులను దుఃఖితులను ఆదుకోండి. గో బ్రాహ్మణ స్త్రీ బాల వృద్ధులకు అండగా ఉండండి. విషనాగుల వలె సమాజ ద్రోహులెవ్వరైనా ఉంటే వారి కోరలు పీకి నిర్వీర్యులను చేయండి. సంఘ విద్రోహుల పీచ మణచండి. మీకందరకు శ్రీరామ రక్ష అని దీవించినారు. శివాజీ మనసు అపారమైన ఆనందాన్ని, ప్రశాంతతను అనుభవించిందా సన్నిధిలో. ఇటువంటి ఆనందం ఎంత సంపద కలిగినా రాదనిపించింది. ఆ మరునాడు వారిని బయలుదేరమని వీడుకోలు చెప్పే సమయంలో శివాజీ కళ్ళల్లో నీళ్లు తిరుగుచుండగా, నాకు రోజూ మిమ్ము దర్శించుకోవాలనిపిస్తున్నది అని అంటుంటే పకపక నవ్వి, మేమెక్కడ ఉంటామో మాకే తెలియదు, అది కుదరని పని, అప్పుడప్పుడు దర్శించుకోండి, జయ జయ రఘువీర సమర్థ అని అనుమతించారు. గురుదేవులకు పాద నమస్కారం చేసి బయలుదేరి వచ్చి సరాసరి తల్లి వద్దకు చేరి ఆమెకు నమస్కరించి ఆనందంతో ఉక్కిరిబిక్కిరి అవుతూ అన్ని విషయాలు చెప్పాడు. ఆమె ఆనందానికి మేరలేదు. తర్వాత మట్టి, రాళ్ళు, గుర్రపులాడ, ప్రసాదం సంగతి చెప్పి దానికి అర్థమేమిటని అడిగాడు. నీకు సామ్రాజ్యం, దుర్గములు, గుర్రపు దళం విస్తారంగా లభిస్తుందని అర్థమని ఆమె చెప్పింది అని శ్రీ నిత్యానందుల వారు తెలుపగా, విద్యాసాగరుడు, గురుదేవా, ఈ సామర్థ్యమంతయు రఘువీరునిదేనని ఎప్పటికప్పుడు అహంకార నిర్మూలనకై శ్రీరామదాస స్వామి ఇట్లు స్మరించుచున్నారని నాకనిపిస్తూ ఉన్నది. ఇందులోని సత్యమును తెలుపగోరుచున్నాము అని ప్రార్థించెను. శ్రీ నిత్యానందులు, నాయనా, నీ బుద్ధి అత్యంత వికాసమును పొందుచున్నది. చక్కగా గ్రహించుచున్నావు, బుద్ధికి పదును పెట్టుచున్నావు. శ్రీరామనామము అత్యంత శక్తివంతమైనదని నిరూపించుటకే హనుమంతుల వారు సేతుబంధన సమయంలో ఒక్కొక్క రాయి పైన ఒక్కొక్క అక్షరమును చెక్కించి వరుసగా రా, తరువాత మా అని చెక్కిన రాళ్లను సముద్రముపై పేర్పించగా
అవి అతుక్కుని వారధి ఏర్పడినది. అనగా రాళ్లయందు కూడా ఆ నామము వలన ఐకమత్యం ఏర్పడినది. మరి మన దేశ ప్రజల యందు కూడా ఆ విధంగా ఐకమత్యత సాధించి చూపించిన హనుమదావతారమే శ్రీ సమర్థుల వారు అని తెలుపగా అందరూ ముక్తకంఠంతో జయ జయ రఘువీర సమర్థ, శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ. ఇది విద్యాసాగర శ్రీ నిత్యానంద యోగి సంవాద రూపంన శ్రీ దత్తాత్రేయ సాంప్రదాయ శిష్య పరంపరలోని శ్రీ 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 స్వామి విఠలానంద సరస్వతి మహారాజ్ శ్రీ విఠల్ బాబాజీ విరచిత శ్రీ సమర్థ రామదాస విజయంలోని 19వ అధ్యాయం సంపూర్ణం.